రేవంత్ సర్కార్ ప్రజాపాలన అందిస్తోందన్నారు మంచిర్యాల జిల్లా మందమర్రి కాంగ్రెస్ నేతలు. అంగడి బజార్ రేషన్ షాప్లో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. పేదలను సన్నబియ్యం అందిస్తున్నందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ నేతలు ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో ఈరోజు మన ప్రియతమ నాయకులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారు, అలాగే మన పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే సన్నబియ్యం పోయడం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు చేయలేదు. సన్నబియ్యం పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుంది. మన సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ప్రతి పేద ప్రజల వాళ్ళ బాగోగులు చూసుకోవడానికి వాళ్ళు కాంగ్రెస్ అంటేనే పేద ప్రజల పార్టీ, పేద ప్రజల కోసం నిరంతరం కొట్లాడే పార్టీ. అలాగే రేవంత్ రెడ్డి గారు మన ఏదైతే 6 గ్యారెంటీ పథకాలు ప్రతి ఒక్కటి అమలు చేస్తున్నారు. ప్రజలు మన కాంగ్రెస్ పార్టీని ఎప్పుడైతే ప్రజల్లోకి వచ్చిందో అనేక సంక్షేమ పథకాలు ప్రజలందరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ